లో దారుణం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా టీచర్లుగా ఉన్నారు. చాలా విద్యావంతులు. వీరికి పెళ్ళయి కూడా సుమారుగా 18 నుండి 20 సంవత్సరాలు అవుతుంది. నిన్న ఒక్కసారిగా ఇంట్లో చదుమెల్లోని ఉండవల్లి అపార్ట్మెంట్ లో ఈ టీచర్లు ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు నివాసం ఉంటున్నారు. శనివారం కావడం మధ్యాహ్నం నుండి మహిళా టీచర్ ఆవిడ ఇంటికి వచ్చింది. చిన్ని దేవిక ఈవిడి పేరు. ఈ దేవిక టీచర్ మధ్యాహ్నం ఇంటికి వచ్చిన తర్వాత బలవన్మరణానికి పాల్పడింది. బలవంతంగా అక్కడ ఉరివేసుకుని చనిపోయింది. అయితే సాయంకాలం యథావిధిగా భర్త, ఆయన కూడా టీచర్ గా పనిచేస్తున్నాడు, ఆయన 5:30 ప్రాంతంలో ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి చూస్తే భార్య మృతి చెంది ఉంటాన్ని ఆయన గమనించి ఒక్కసారిగా భార్య చనిపోవడాన్ని తట్టుకోలేక ఈ చిన్ని సురేంద్ర అనే టీచర్ ఈయన కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. భార్యని తాను ఎంతగానో ప్రేమిస్తున్నానని అయితే బిగ్ టీవీతో చెప్పడం జరిగింది. మనస్పర్ధలు కూడా ఏమీ లేవు. ఇద్దరి మధ్య గొడవలు పడి ప్రాణాలు తీసుకునేంత గొడవలు కూడా ఏమీ లేవని అయితే సురేంద్ర చెప్తున్నాడు. సురేంద్ర కూడా భార్య చనిపోవడం చూసిన తర్వాత ఒక్కసారిగా ఆయన కూడా అక్కడే ఉన్నటువంటి బ్లేడ్ తో 2 చేతులు కాళ్ళు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇద్దరూ కూడా ఇక చనిపోతారు అనుకునే సమయంలో స్థానికులు గమనించడం, ఇరుగు పొరుగు వారు లేకపోతే సురేంద్ర ఎవరికైనా మెసేజ్ అన్నా పెట్టి ఉండాలి. స్పందించిన వారు వెంటనే అతను ఆసుపత్రికి అయితే తరలించారు. ఆసుపత్రిలో ప్రస్తుతం సురేంద్ర చికిత్స పొందుతున్నాడు. అయితే దేవిక టీచర్ చనిపోయే ముందు అక్కడ ఉన్నటువంటి ఈ స్కూల్ పిల్లలకి చదువు చెప్పడానికి వాడే బోర్డులో ఇంచుమించుగా సూసైడ్ లెటర్ లాగా ఆవిడ తన భావాల్ని కొంత వ్యక్తం చేసిందని చెప్పుకోవచ్చు. ఆవిడ చాలా అంటే ముందు తన తల్లిదండ్రులు ఇద్దరిని కూడా గుర్తు చేసుకుంది. నుజువీడి సమీపంలో వారి సొంత ఊరు అని చెప్తున్నారు. ఐ లవ్ యూ అమ్మా నాన్న, ఐ లవ్ యూ డాడ్ అండ్ మామ్ అని చెప్పి ఆ బోర్డు మీద మార్కర్ పెన్ తో ఆవిడ రాసింది. దాంతో పాటుగా లవ్ యూ చిన్ని. చిన్ని అంటే ఇప్పుడు ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు భర్త. అతన్ని ముద్దుగా చిన్ని అని పిలుస్తుందని ఆయన ఇప్పుడు మనతో చెప్పడం జరిగింది. లవ్ యూ చిన్ని, లవ్ యూ సో మచ్ అంటూ కూడా ఆవిడ రాసింది. ఇంకా యు ఆర్ ఏ గుడ్ పర్సన్ టు మీ, అంటే కొంత ఇది అర్థం కాని పరిస్థితిలో ఉన్నా కూడా ఆ పిల్లలిద్దరిని కూడా బాగా చదివించాలంటూ కూడా ఆవిడ రాయటం జరిగింది. పిల్లలిద్దరిని కూడా ఐఐటి బాంబేలో చదివించాలి అంటూ కూడా ఆవిడ రాయటం జరిగింది. గోల్స్ పెట్టుకోవాలి, అట్లాగే నేను బాగా చదువుకున్నాను, హ్యాపీగానే ఉన్నాను అంటూ కూడా ఆవిడ చెప్పడం జరిగింది. పిల్లలిద్దరిని కూడా హ్యాపీగా ఉండాలి, బాగా చదువుకోవాలి, ఐఐటిలో చదివించాలంటూ కూడా ఆవిడ రాసింది. అదంతా కూడా ఇతను చదివాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత సురేంద్ర ఒక పక్క భార్య మృతదేహం, మరో పక్క ఆవిడ బోర్డు మీద రాసిందని చదివాడు. మరలా దానికి కంటిన్యూగా ఈయన కూడా భార్య మరణాన్ని జీర్ణించుకోలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డానని చెప్తున్నాడు. అతను కూడా పిల్లలకి మరలా ఆయన కూడా చనిపోతానన్న ఉద్దేశంతో పిల్లలు బాగా చదువుకోవాలి, ఐఐటి బాంబేలో చదువుకోవాలి, డబ్బు ఉంది, లేకపోతే ఎవరిని కాంటాక్ట్ చేయాలనే విషయం కూడా ఆయన రాయడం జరిగింది. బ్యాంకు సంబంధించిన ఏటీఎం పాస్వర్డ్లు కూడా, అంటే తను చనిపోతున్నాడు కాబట్టి తన రక్తంతో ఆ ఏటీఎం పిన్ నెంబర్ లో ఆయన గదిలో అక్కడ రాయటం జరిగింది. మరలా భార్య చనిపోయిన మృతదేహానికి ఆమెకు తన రక్తంతో అతను బొట్టు పెట్టడం జరిగింది. బొట్టు పెట్టిన తర్వాత మరలా మృతదేహం పక్కనే ఐ లవ్ యూ దేవిక అని చెప్పి అతను తన ప్రేమను కొంత వ్యక్తపరుస్తూ తన రక్తంతో రాయడం జరిగింది. అట్లాగే మరలా పిల్లల్ని ఐఐటి బొంబాయిలో చదివించాలంటూ కూడా రక్తంతో రాయడం జరిగింది. అంటే అసలు ఏం జరిగింది అనేది కొంత మిస్టరీగా ఉందని చెప్పుకోవచ్చు. సురేంద్ర చెప్పడం అయితే మధ్యాహ్నం తను పనిచేస్తున్న స్కూల్ నుండి ఆమె వచ్చేసిందని చెప్తున్నాడు. తను వాట్సాప్ కాల్ చేశాను అయినా కూడా ఆమె లిఫ్ట్ చేయలేదని చెప్తున్నాడు. ఇందులో విషాదకరమైన అంశం ఏంటంటే నిన్న దేవిక టీచర్ పుట్టినరోజు. ఆమె పుట్టినరోజు నాడు మామూలుగా అందరూ యథావిధిగా పుట్టినరోజుకి ఏ విధంగా రెడీ అవుతారో అంతే విధంగా ఆమె చాలా టీచర్ కాబట్టి ఆమె చాలా డిగ్నిటీగా ఆవిడ రెడీ అయింది, స్కూల్ కి అటెండ్ అయింది, స్కూల్లో పిల్లలతో నవ్వుతూనే మాట్లాడింది. అక్కడ సమావేశం మంత్లీ ఒక సమావేశం జరుగుతుంది. ఆ సమావేశంలో కూడా ఆమె చాలా యాక్టివ్ గా ఉందంటున్నారు. అక్కడి నుండి ఆమె బయలుదేరి ఇంటికి వచ్చేసిందని చెప్పి సురేంద్ర అయితే బిగ్ టీవీతో చెప్తున్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత తను కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించాను, కానీ ఆమె ఫోన్ లిఫ్ట్ చేయలేదని చెప్తున్నాడు. అయితే పోలీసులు చెప్పే సందర్భాలు వేరేగా ఉన్నాయి, వారు వేరే విధంగా కొంత చెప్తున్నారు. అంటే వారికి తను పుట్టినరోజు విషయం చెప్పలేదన్న కారణంతో ఏమన్నా ఆమె ఆత్మహత్య చేసుకుందా, లేకపోతే గతం నుండి కొంత సెన్సిటివ్ గా ఉన్నారు భార్యాభర్తలు ఇద్దరు. చాలా చిన్న విషయాలకి ఎప్పుడో జరిగిపోయిన 10-15 సంవత్సరాలు లేకపోతే పెళ్ళైన కొత్తలో జరిగిపోయిన విషయాలను కూడా వీరు ఎక్కువగా గుర్తు చేసుకుని వాటి మీద మరలా కొంత ఘర్షణ పడుతూ ఉంటారు. పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ఎవరి వైపు, అమ్మ వైపు ఉండాలా నాన్న వైపు ఉండాలో కూడా అర్థం కాని పరిస్థితిలో తల్లిదండ్రులు ఇద్దరు ఘర్షణ పడుతుంటే ఎవరి వైపు మద్దతు ఉండాలో కూడా తెలియని పరిస్థితిలో పిల్లలు కూడా నలిగిపోయేవారని సురేంద్ర సాగర్
సురేంద్ర సాగర్, చెప్పడం మనం జరిగింది. చూసుకున్నట్టయితే ప్రస్తుతం ఆమె రాసిన లెటర్ మనం చూస్తున్నాము. ఎందుకంటే ఒకవేళ కేవలం విషెస్ చెప్పలేనందుకే కనుక చనిపోతే తను ఎంతో భావోద్వేగంతో ఒక లెటర్ అయితే రాసింది. వాళ్ళ అమ్మా నాన్నలు గుర్తు చేసుకుంటూ, తన భర్తను గుర్తు చేసుకుంటూ కూడా పిల్లల్ని గుర్తు చేసుకుంటూ ఒక లెటర్ రాసింది. అసలు ఆ లెటర్ ఎంత భావోద్వేగంతో రాసిందో మనం చూస్తున్నాము. సో దీన్ని బట్టి చూస్తే అసలు ఏమనిపిస్తుంది, వారి తల్లిదండ్రులేమో మా కూతురు మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ వారి తల్లిదండ్రులు చెప్తున్నారు. అసలు వాళ్ళ తల్లిదండ్రులతో మీరు మాట్లాడే ప్రయత్నం చేశారా? వాళ్ళు ఏమంటున్నారు? అఖిల, మనం దేవిక టీచర్ వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడే ప్రయత్నం చేసాం. తండ్రి అయితే చాలా వారంతా పూర్తి విషాదంలో ఉన్నారనే చెప్పుకోవచ్చు. నుజువీడి ప్రాంతంలో వీరు అక్కడ గ్రామంలో నివాసం ఉంటున్నారు. ఆ అల్లుడి మీద కూడా పెద్దగా వాళ్ళు ఏం కంప్లైంట్లు కూడా చెప్పింది ఏం లేదు. అలానే అనుమానాలు అంటే ఆమె చనిపోతున్న ఆమె ఆ మృతదేహం చూసిన తర్వాత కొంత ఆమె కాళ్ళు నేలకే ఆనుతున్నట్లుగా ఉన్నాయి కాబట్టి దాని మీద మాత్రమే ఆమె తండ్రి కొంత అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సో దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేయాలని కూడా పోలీసులకి చెప్పడం జరిగింది. మృతి మీద అనుమానాలు వాళ్ళైతే వ్యక్తం చేస్తున్నారు. కానీ అల్లుడి మీద ఏమైనా ఘర్షణలు పడడం కానీ పెద్ద మనుషుల్లో పంచాయతీలు జరగడం ఆ విషయాలు కూడా మనం అడిగినా కూడా అటువంటి సందర్భాలు ఏమీ లేవని చెప్తున్నారు. ఒకవేళ తమ కూతురు ఎంత ఇబ్బంది పడితే తమతో చెప్పేది, కానీ అటువంటి విషయాలు ఏమి తమతో చెప్పలేదని కూడా తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ చెప్పే పరిస్థితులు ఉన్నాయి. ఇటు భార్యాభర్తలు ఇద్దరు టీచర్లు కావటం, ఒకే నియోజకవర్గంలో ఉంగుటూరు నియోజకవర్గంలో పనిచేస్తూ ఉంటారు. అక్కడ యూటీఎఫ్ లో కూడా యాక్టివ్ గా ఉంటారు యూనియన్ లో. సో దీనికి సంబంధించి టీచర్లందరూ కూడా ఆ ప్రభుత్వ ఆసుపత్రి పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. దేవిక టీచర్ చాలా మంచిగా విద్యార్థులతో ఉండేవారు. అన్ని పాఠాలు 5వ తరగతి సంబంధించి ఆవిడ అన్ని సబ్జెక్టులు చెప్పేవాళ్ళని కూడా చెప్తున్నారు. దేవిక టీచర్ ఉంగుటూరు మండలం నల్లమాడు పంచాయతీ హై స్కూల్లో ఎలిమెంటరీ స్కూల్లో చేస్తుంది. సురేంద్ర అయితే రాచూరు హై స్కూల్లో ఆయన హెడ్ మాస్టర్ గా పనిచేస్తున్నాడు. ఇటీవల ఆయనకు పదోన్నతి కూడా వచ్చింది. అతను మాత్రం కొంత డిఫరెంట్ గా చెప్తున్నారు. సురేంద్ర మాత్రం భార్య మృతదేహాన్ని చూసిన తర్వాత తట్టుకోలేకపోయాను. తట్టుకోలేక నేను కూడా ఆవిడ రాసిన సూసైడ్ బోర్డు మీద ఏదైతే ఆవిడ రాసిందో తన చివరి మాటల్ని, దానికి కంటిన్యూగా నేను కూడా పిల్లల్ని బాగా చదివించాలి, దానికి సంబంధించిన విషయాలు రాశానని ఆయన చెప్తున్నాడు. మొత్తం ఆమెతో గడిపిన ఉన్న క్షణాలన్నింటినీ కూడా గుర్తు చేసుకోవడం జరిగింది. వెంటనే ఆ బాధలో నిర్ణయం తీసుకున్నానని అయితే సురేంద్ర చెప్తున్నాడు. పిల్లల గురించి అప్పుడు ఆలోచించలేదు, కానీ ఇప్పుడు పిల్లల గురించి ఆలోచిస్తున్నాను. పిల్లల భవిష్యత్తు చూడాల్సిన బాధ్యత తన మీద ఉంటుంది కాబట్టి వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి అన్నట్లుగా కూడా ఇప్పుడైతే సురేంద్ర మాట్లాడుతున్నాడు. ఇటు దేవిక తల్లిదండ్రులు కూడా మనస్పర్ధల మీద పెద్దగా వారు కూడా ఏమీ స్పందించలేదు. మరొక సురేంద్ర కూడా చాలా చిన్న విషయాలు, మైన్యూట్ విషయాలే తప్ప, భార్యాభర్తల మీద తరచుగా వచ్చే ఇబ్బందులే తప్ప పెద్దగా వేరే విషయాల మీద కూడా అతను కూడా ఏం చెప్పట్లేదు. అయితే పోలీసులు మాత్రం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అసలు సురేంద్ర స్కూల్లో ఎన్నింటి వరకు ఉన్నారు, ఆయన ఎన్నింటికి బయలుదేరారు, మరోపక్క ఇటు సురేంద్ర గాని దేవికకి మధ్య జరిగినటువంటి వాట్సాప్ సంభాషణలు కూడా పూర్తి స్థాయిలో వారు వెరిఫై చేస్తున్నట్లుగా సమాచారం. మొత్తం కాల్ రికార్డులు కూడా పూర్తి స్థాయిలో అంటే ఎన్నిసార్లు మాట్లాడారు, ఆమె దేవిక చనిపోయే ముందు ఎవరికన్నా ఫోన్ చేసిందా, టీచర్ ఎవరికైనా మాట్లాడిందా, ఎవరికైనా మెసేజ్ పెట్టిందా అనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అసలు మరణాన్ని అంటే ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఒక టీచర్ కి ఎందుకు వస్తుంది? ఆర్థిక పరమైన ఇబ్బందులు లేవు, పూర్తిగా వారు ఆర్థికంగా బలంగా ఉన్నారు, బాగా విద్యావంతులు, ఇద్దరు కూడా బాగా చదువుకున్నారు, పిల్లలు కూడా హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు, డబ్బు కూడా ఉందని సురేందర్ చెప్తున్నాడు. సో అసలు ఆత్మహత్య గల కారణాలు ఏంటి అనే దాని మీద అయితే పూర్తి స్థాయిలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు అఖిల. ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, ఎట్టికెలకైతే దేవిక ఆత్మహత్య అనేది ఇంకా సస్పెన్షన్ కొనసాగుతుంది. అసలు ఈ ఘటనలో ఏం జరిగింది? ఇప్పటికే వాళ్ళ కుటుంబ సభ్యులు ఒక వెర్షన్ చెప్తుంటే తన భర్త అయితే ఒక వెర్షన్ చెప్తున్నారు. అయితే తమ పిల్లలు కూడా కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. సో అసలు సురేంద్ర ఆ ఇంటికి వచ్చేసరికి తన భార్య ఆత్మహత్య చేసుకుని ఉందని చెప్పేసి కూడా తనైతే షాక్ అయినట్టు కూడా తనైతే చెప్పుకొస్తున్న దృశ్యం